ప్రస్తుతం మనం ఉన్నాం SRLN ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సంబంధించినటువంటి డివైన్ ఫార్మ్స్ లో. ఇది ఎక్కడుందో తెలుసా? కొలనుపాకలో. కొలనుపాక అంటే మనందరికీ తెలుసు, అదే ఒక డివైన్ ఫీలింగ్. చాలా గొప్ప దేవస్థానాలు ఉన్నటువంటి స్థలం ఇది. ఇది జస్ట్ ఉప్పల్ నుంచి 1 hour 15 minutes లో మనం ఇక్కడికి రావచ్చు. అలాగే ఇంకా లాంగ్ డిస్టెన్స్ అనుకుంటే గచ్చిబౌలి నుంచి 2 hours లో ఇక్కడ ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్ 8 కి బయలుదేరాము మేము గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర నుంచి. 10 కంతా ఇక్కడ ఉన్నాం అనమాట. అంటే 2 hours జస్ట్. అది లాంగ్ డిస్టెన్స్ అనుకుంటే. ఉప్పల్ నుంచి అయితే జస్ట్ 1 hour 15 minutes లోనే రావచ్చు. ఇద్దరు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పాలి. శ్రీకాంత్ రెడ్డి అలాగే లక్ష్మణ్ గారు. వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఒక్కసారి ఇద్దరితో మాట్లాడదాం. వాళ్ళ విజన్ ఏంటి, ఎందుకు ఇలాంటి డివైన్ ఫార్మ్స్ ని స్టార్ట్ చేశారు, ఎవరి కోసం, అలాగే ఇది ఎంత కాస్ట్ లో అందరికి అందుబాటులో ఉందా లేదా అన్ని వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి మీకు కూడా. మీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ చుట్టుపక్కల అన్ని ప్రాజెక్ట్స్ చూస్తా ఉంటాను కదా. అంటే ఇటు వరంగల్ హైవే కావచ్చు, లేకపోతే అటు శ్రీశైలం హైవే కావచ్చు, అలాగే ఇటు నల్గొండ వైపు కావచ్చు, అన్ని చూస్తూనే ఉంటాం. బట్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా, అది కూడా ఈజీ యాక్సెస్ తోటి ఉంది. నెక్స్ట్ మేము వచ్చినప్పటి నుంచి అంటే 2 hours పట్టింది. ఎగ్జాక్ట్ 2 hours కి వచ్చేసాం మేము ఇక్కడికి. నేను గచ్చిబౌలి నుంచి వచ్చా కాబట్టి. ఇటు నుంచి అయితే 1 hour 15 minutes కి వచ్చేవచ్చులే గానీ, ఇది ఉప్పల్ నుంచి అయితే మేము మాత్రం అటు నుంచి వచ్చాం కదా. అందుకు ORR తీసుకునేసరికి మాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ, బట్ ఈజీగా ఉందండి జర్నీ. అసలు అంత జర్నీ చేసిన ఫీలింగే కలగలేదు. నాకేదో సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫీలింగే ఉంది, బట్ వేరే డిస్ట్రిక్ట్ అన్న ఫీలింగ్ లేదు. మీరు ఎందుకు ఇక్కడ ప్లాన్ చేశారు? ది డివైన్ ఫార్మ్స్ అని ఎందుకు పెట్టారు? ఎగ్జాక్ట్లీగా మన ఐడియా కూడా అదే మేడం. ఈ పర్టిక్యులర్ ప్లేస్ అనేది కొలంపాక అనేది మీకు ఒక మంచి టూరిజం ప్లేస్. మీకు ఏది సోమేశ్వర స్వామి టెంపుల్ తీసుకున్నా, ఇటు జైన్ టెంపుల్ తీసుకున్నా గానీ చాలా హిస్టారికల్ టెంపుల్. ఇంకా చాలా మందికి ఈ మధ్యలో రీచ్ అవుతుంది కానీ ఎప్పటి నుంచో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర. అలాంటి ప్లేస్ లో పెట్టుకున్నాము మనము. ఒక టూరిజం హబ్ లాగా ఉంది ఇది. ఏది మీకు కీసరగట్ట నుంచి తీసుకుంటే ఇటు యాదగిరిగుట్ట గానీ, ఇటు కొలంపాక గానీ, కుమరవెల్లి, ఇదంతా టూరిజం స్పాట్ లాగా ఉంది. ఇంత మంచి స్పాట్ లో మనం పెడుతుంటే మరి ఆ డివైన్ ఫార్మ్స్ డివైన్ ప్లేస్ కాబట్టి డివైన్ ఫార్మ్స్. ఎగ్జాక్ట్లీ అలాంటి. సో అది మేడం మేజర్ గా మనము చూసుకుంది ఏంటంటే కనెక్టివిటీ. ఏ టైంలో అయినా ఇప్పుడు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఎవరు తీసుకున్నా గానీ వాళ్ళు ఏ టైంలో అయినా రీచ్ అయ్యేలాగా ఉండాలి. ఫస్ట్ మేము చూసుకుంది అక్కడ నుంచి మనకి సిటీ నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా, ఇటు చుట్టుపక్కల చూసుకుంటే సిద్దిపేట నుంచి అయినా, ఇటు చూసుకుంటే హన్మకొండ నుంచి అయినా కనెక్టివిటీ ఎలా ఉంది అనేది ఫస్ట్ ప్రైమరీ అది చూసుకున్నాము. సో అవి చూసుకున్నప్పుడు మనకు హైదరాబాద్ సిటీ నుంచి జగదిరిగుట్ట నుంచి 500 నెంబర్ బస్ వస్తుంది. ఎవ్రీ 20-25 minutes ఉంటది. సో అది JBS టువర్డ్స్ మీకు ఉప్పలు నుంచి గట్కేసరు ఇవన్నీ కలుపుతూ భువనగిరి అలా ఆలేరు, కొలంపాక, బచ్చన్నపేట వరకు ఉంటది మీకు. ముందు ప్రైమరీ ప్రిఫరెన్స్ ఈ కనెక్టివిటీ అనేది మనం చూసుకున్నాం. అదే ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో అయినా రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటే హ్యాపీగా ఇక్కడ ఉండిపోవచ్చు అనే ఒక ఫీలింగ్. ఇక్కడ హ్యాపీగా మన ముందు బస్ ఆగుతుంది మేడం. ఇక్కడ రోడ్డు, మన రోడ్డుకు మనది సెకండ్ బిట్. ఇది ఏదైతే హైవే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే హైవే ఉందో వాకబుల్ నడిచేసుకుంటూ వచ్చేవచ్చు హ్యాపీగా. ప్రెసెంట్ హైవే ఏదైతే ఉందో అది మీకు 100 feet ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అది మీకు KYKK అని ఇంత ముందు కీసరగుట్ట ఈ లింక్ ను కలుపుతూ చెప్పాను చూడండి. KYKK రోడ్ అంటారు. 4-way లేన్ రోడ్డు. అది ప్రపోజ్డ్ రోడ్డు. రేపు ఫ్యూచర్ లో మీకు కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనుపాక, కుమరవెల్లి కలుపుతూ వెళ్లే రోడ్ అన్నట్టు. సో ఈ టూరిజం స్పాట్లన్నీ కూడా విత్ ఇన్ ద టైమ్, షార్ట్ టైమ్ లో రీచ్ అయ్యేలాగా గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 100 feet రోడ్డు కూడా మన జస్ట్ సెకండ్ బిట్. ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే SRLN అంటే మీ ఇద్దరు పేర్లా ఏంటి, లేకపోతే పక్కన చూస్తేనేమో నరసింహస్వామి కనిపిస్తున్నారు. ఏంటి దాంట్లో చెప్పండి. యాక్చువల్ గా దాంట్లో 2 ఉన్నాయి మేడం. అంతేనా? మేము ముందు అనుకున్నది మాత్రం శ్రీలక్ష్మి స్వామి గారి ఆశీస్సులు ఉండాలని. బట్ ఇండైరెక్ట్ గా అందులో శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మణ్ కూడా కలిసి వచ్చింది. ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవును మేడం, చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నైస్. ఓకే, సరే ఇంతకీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చెప్తారా, లక్ష్మణ్ గారు చెప్తారా? లక్ష్మణ్ గారు, మీ ఇద్దరు డ్రెస్సింగ్ కూడా భలే ఒకేలాగా వేసుకున్నారు. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇంతనా? కానీ బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ కి అన్నింటికంటే ముఖ్యమైనది ఫ్రెండ్షిప్ ఏనండి. ఈ రోజు అంత ఎక్కడ చూసినా సరే రిలేషన్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువగా మనతో ఉండటం, ఫ్రెండ్సే ఎక్కువగా మనకి హెల్ప్ చేయటం, అన్ని రకాలుగా ఫ్రెండ్సే ఉంటున్నారు. బాగా అనిపించింది మీ ఇద్దరిని చూడంగానే. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికంటే మేమిద్దరం కలిసి స్పెండ్ చేసే టైమే ఎక్కువ చెప్పాలంటే. సో అంటే మన వింటున్నారు కదా, వీళ్ళిద్దరు వైఫ్లు వింటుంటారు. తర్వాత వీళ్ళ సంగతి చూడండి. వాళ్ళకు కూడా తెలుసు మేడం, మార్నింగ్ 5 నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో కొద్దిగా టైం బ్రేక్, అండ్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మేము ఇద్దరం ఆల్మోస్ట్ కలిసి ఉంటాము. మేము ఇండస్ట్రీకి రావడం ఇద్దరం కలిసి వచ్చాము. వచ్చిన day 1 నుంచి అంటే కమర్షియల్ థింగ్స్ కట్ చేస్తే ఎక్కడో దగ్గర డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి జరుగుతాయి.
బట్ మేము ఏదైతే డే 1 లో స్టార్ట్ చేసామో ఇప్పటి వరకు కూడా అసలు ఎలాంటి కూడా మాకు అంటే మధ్యలో కమర్షియల్ Differences విషయంలో లేకుండా. ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. అలా ఉన్నాం కాబట్టి ఆఫ్టర్ 13 ఇయర్స్ ఎంత ఫ్రెండ్షిప్ 13 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చైల్డ్హుడ్ అండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అబ్బో. కమర్షియల్ అంటే అంటే ఈ బిజినెస్ మొదలు పెట్టి 13 ఏళ్ళు 13 సంవత్సరాలలో Wow. అప్పటి నుంచి కూడా మనం ఒక విజన్ తో అనుకుంటున్నాం మేడం. చాలా మందిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఒక కంపెనీలో ప్రీవియస్ గా చేసిన కంపెనీలో మనకు ముందు మీరు వేరే చోట వర్క్ చేస్తుండే వాళ్ళ వేరే వర్క్ Okay, చేసాం. okay. సో దానిలో చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది కంపెనీ అదే ఇలాగే సార్ వాళ్ళు మాట్లాడినప్పుడు సార్ ఒక వర్డ్ చెప్పేవారు ఎప్పటికీ కూడా, కస్టమర్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతాడు, తన ప్లాట్ అప్రిషియేషన్ వచ్చినప్పుడు మాత్రమే సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాడు. అది ఎలా వస్తుంది? కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్ మనకు. యాక్సెస్ అర్ధరాత్రి మన లేఅవుట్కి వెళ్ళాలన్నా కూడా మనం రోడ్డు పైన కార్ ఆపుకొని లేదంటే రోడ్డు పైన బస్ దిగి కార్ దిగి ఆటో దిగి మన వెంచర్ కి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన వెంచర్ సక్సెస్ అయితే మనం సక్సెస్ అవుతామని చెప్పాడు మేడం. మేబీ అందుకే ఇది ఎంచుకున్నారా ఏంటి మీరు? ఎగ్జాక్ట్లీ మేడం. మన క్యాప్షన్ కూడా చూసుకుంటే యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ Is our అవర్ ఫౌండేషన్ foundation. మేడం. అంటే కస్టమర్ ని సాటిస్ఫై చేయడమే మేము మా మేజర్ గా ఉన్న మోటో మేడం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా సిటీకి నలువైపులా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ఈస్ట్ హైదరాబాద్ అనేది భూమిలో జరుగుతుంది, భూమి నడుస్తుంది ప్రజెంట్ గా మనకి. అవును ఎందుకంటే మనం సిటీ నుంచి స్టార్ట్ అయితే ఎవ్రీ 10 to 15 minutes కి ఒక సిటీ కనెక్టివిటీ ఉంటుంది మనకి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉప్పల్లో స్టార్ట్ అవుదాం అనుకోండి, ఉప్పల్, గట్కేసర్, భువనగిరి, జనగాం, వరంగల్, ఇలా అన్ని చూసుకుంటే కూడా మనకు ఎవ్రీ 15 to 20 minutes డిఫరెన్స్ లలో మనం రీచ్ అవుతా ఉంటాము. అండ్ మనం ఇది ఇండస్ట్రియల్ కారిడార్ గా డిక్లేర్ చేశారు ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో. ఓకే. మనం బీబీ నగర్ లో చూసుకుంటే ఎయిమ్స్ కానీ, వరంగల్ లో చూసుకుంటే ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత టెక్స్టైల్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఈ బెడ్ లో జరిగిపోతున్నాయి. అండ్ మనం చూసుకుంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ లో అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ టాప్లు వస్తా ఉన్నాయి. సో దాంతో పాటు రీసెంట్ గా కమర్షియల్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి గట్కేసర్ దగ్గర 72 floors బిల్డింగ్ అనౌన్స్మెంట్ జరిగింది ఆల్రెడీ. అండ్ మనం చూసుకుంటే పోచారంలో ఇన్ఫోసిస్. సో అంటే కమర్షియల్ వేలో కానీ ప్రతి దానిలో కూడా ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దట్టు కస్టమర్ కి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇవ్వాలన్నా కూడా మనకి ఓన్లీ ఈ వరంగల్ బెల్ట్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్. ఏంటి చెప్పండి, ఎంత ప్రైస్, ఎంత బిట్స్ ఎంత నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉన్నాయి? ఇదేంటంటే మనం స్టార్టింగ్ బిడ్ సైజ్ వచ్చేసి 121 square yards నుంచి ఇస్తున్నాం. 121. 121 అయితే చిన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా 121, 242, 333 square yards అనేది మనం ఇస్తున్న ప్లాట్ సైజ్ 333 square yards. లాస్ట్ 333. అవును మేడం. కావాలనుకుంటే రెండు కూడా కలిపి తీసుకోవచ్చు. 100% సింగిల్ గా ఇంకా వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలా కావాలనుకుంటే వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో 121 square yards అనేది 8 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 10 lakhs ఇన్ బిట్వీన్ లో, అంటే ఫేసింగ్స్ కానీ చార్జెస్ కానీ అవన్నీ చూసుకుంటే 8 to 10 lakhs బడ్జెట్ లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ చెప్పాడో 8 to 10 lakhs బడ్జెట్ అంటే అదేమి వేరే ఏది పెద్ద ప్రైస్ కాదండి. ఎందుకు అలా చెప్పామంటే మేము 8 lakhs అనేది మన బేసిక్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనము ఈఎంఐ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈఎంఐ కూడా ఉందా? ఇంత తక్కువ అమౌంట్ కూడా ఈఎంఐ పెట్టారా? నైస్. అంటే ఇంకా చిన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. హ్యాపీగా జస్ట్ ఒక 20-30,000 సాలరీస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మన వెంచర్ నేమ్ వచ్చేసి ఇది ది డివైన్ ఫార్మ్స్. మన క్యాప్షన్ వచ్చేసి ది నేచర్ మీట్స్ యువర్ ఫ్యూచర్. యాక్చువల్ గా మేమేమంటామంటే వేర్ లగ్జరీ మీట్స్ మీడియం పీపుల్ అని మేమంటాం. ఎందుకంటే అది అందరికీ రీచ్ అయ్యేది కాదు లగ్జరీ థింగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ ఏంటిది, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ పెళ్లి రోజా, ఇంకా వాళ్ళ పిల్లల పుట్టినరోజా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, వాళ్ళ ఏ థింగ్స్ ఉన్నా కానీ హ్యాపీగా వచ్చేసి ఒక 1 day ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపాలి అంటే అలాంటి ప్లేస్ లో మనం పోవాలంటే ఒక మంచి రిసార్ట్ కి వెళ్ళాలంటే ఒక 15,000 to 20,000 అలా పెట్టాల్సి వస్తుంది ఈజీగా. అంత లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇంత అఫోర్డబుల్ ప్రైస్ లో మనం ఇస్తూ వాళ్ళకి ఇయర్లీ 5 days అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నాం మేడం. అకామిడేషన్ ఫ్రీ అంటే దేంట్లో ఇస్తున్నారు అకామిడేషన్ ఫ్రీ? నాకు అర్థం కాలేదు. మనము రిసార్ట్ ఇప్పుడు రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారా ఇక్కడ? నైస్. ఓకే. ఏమేమి ఇస్తున్నారు చెప్పండి ఫెసిలిటీస్? సో ఆ రిసార్ట్ లో వచ్చేసి మేము మా ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం ఎంత అసలు ఇది? మొత్తం ప్రెసెంట్ ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 13 acres అండి. 13 acres ఎక్స్టెండ్. అందులోనే 1.5 acre ఓన్లీ రిసార్ట్ కి ఇస్తున్నాం మనం. సూపర్, అసలు చాలా పెద్దగా వస్తుంది రిసార్ట్ కదా. ఇప్పుడు మీరు ఏదైతే మనం ప్లేస్ నిల్చున్నామో అదే మేడం ఎగ్జాక్ట్ గా. ఇది ఇదే పార్క్ రిసార్ట్ ఏరియా కమ్ కాబోతుందా? రిసార్ట్ ఏరియా. పార్క్ రిసార్ట్ వస్తాయి అందులో. అవును మేడం. మీకు ఆ రిసార్ట్ లో భాగంగా మనము స్విమ్మింగ్ పూల్, కాటేజీలు ఇస్తారు. అంటే బేసిక్ గా ఎవరైనా కానీ సింగిల్ బెడ్రూమ్ టైప్ లో కడతారు. అలా కాకుండా మనం డిఫరెంట్ కాన్సెప్ట్ లో కాటేజెస్ తీసుకున్నాం. గ్లామ్ పాడ్ అని,
ఏ ఫ్రేమ్ అని, ఇంకా వేరే ఒకటి ఉంది మేడం, అది డిఫరెంట్ గా ఏదన్నా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా Okay, సెర్చింగ్ లో okay. ఉన్నాము. వన్స్ అది రాగానే అది కూడా పెట్టేస్తాము. నైస్ నైస్. ఇంకోటి బీచ్ వాలీబాల్ ఇస్తున్నాము, Mhm. బీచ్ వ్యూ సెటప్ ఉండదు మేడం. Oh. ఇది చాలా రేర్ గా అసలు ఎవరు చెయ్యరు. బీచ్ వ్యూ సెటప్ అనేది ఒకటి ఇస్తున్నాము. Mhm. బాక్స్ క్రికెట్ ఉంటది, ఓ మీకు పార్టీ లాన్ ఉంటుంది. పార్టీ లాన్ లో మీకు ఒక 150 నుంచి 200 మెంబర్స్ వరకు హ్యాపీగా ఏదో ఒక బర్త్డే ఫంక్షన్, చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఎంగేజ్మెంట్ ట్రెండింగ్, లో కూడా చేసుకోవచ్చు. లేటెస్ట్ హల్దీ ట్రెండీ అవే నడుస్తున్నాయి కదా అవును, హల్దీ అవును, ఫంక్షన్లు, అవును. అవి కూడా మన దాంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మేడం. ధోతి ఫంక్షన్లు ఇవన్నీ వాళ్ళ కంఫర్ట్ మేడం, ఎలా అదే కావాలంటే అలా అదే. చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదండి, అవును. ఎక్కువ దీంతో పాటు ఇంకా ఓపెన్ ఎయిర్ థియేటర్, క్యాంప్ ఫైర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. ఇంకా ఇవి మనము మెన్షన్ చేసినవే, మెన్షన్ చేయని కూడా రేపు ఇంకేమి ఇవ్వచ్చా అని ఆలోచిస్తున్నాం. సూపర్. వాటర్ ప్రాబ్లం ఏం లేదు కదండి? లేదు మేడం, అస్సలు 100 లేదు. feet నుంచి వాటర్ పడుతుంది. అబ్బో సూపర్ అసలు. ఇక్కడ Nice. మనకు దగ్గరలోనే 50 feet లో వాటర్ పడ్డాయి అంటే మేమే 50 feet లోనే పడ్డాయి అని అనుకున్నాం. మీరు మనకన్నా. కూడా ఆశ్చర్యం వేసిందా? మీ వినియోగదారులకి మంచి ఫెసిలిటీస్ ఎట్లాగ ఇస్తున్నారు? ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా వాళ్ళకి? డెఫినెట్ గా మేడం. అంటే మన బయ్యర్స్ ఎలా ఉంటారంటే 3 టైప్స్ ఉంటారు మేడం ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్స్, సెకండ్ ఏంటంటే బయ్యర్స్, థర్డ్ ఏంటంటే థింకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మనం చెప్పే ప్రాజెక్ట్ నమ్మి అక్కడ జరగబోయే ఫ్యూచర్ డెవలప్మెంట్ ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మ్మ్. అంటే లైక్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నాము, మనం రిసార్ట్ కడదాం అనుకుంటున్నాము, రిసార్ట్ కట్టే పొజిషన్ లో ఉన్నాము, ఇప్పుడు మనం ప్రైస్ కూడా అఫోర్డబుల్ లో ఇస్తున్నాం. మ్మ్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఎవరైతే స్టార్టింగ్ వచ్చి మన దానిలో డబ్బులు పెడతారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు, వాళ్ళ ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మ్మ్. నెక్స్ట్ వచ్చేసి బయ్యర్స్ అండి, వీళ్ళు కడతా అన్నారు, కడతారో లేదో అని చెప్పేసి ఆలోచిస్తారు. ఆలోచించి మనం వర్క్ స్టార్ట్ చేయగానే కొద్దిగా అప్పుడు వర్క్ వాళ్ళు స్టార్ట్ అవుతారు. వర్క్ స్టార్ట్ చేసి కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంటే చేస్తున్నారు, మనం వెళ్ళి వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకునే వాళ్ళు బయ్యర్స్ అంటారు. వాళ్ళు మ్మ్. అప్పటికి కొంచెం ప్రైస్ హైక్ హైక్ అయి ఉంటుంది, అప్పుడు కొంచెం పెరుగుతుంది. ఓకే. ఒక 50% హైక్ అయి ఉంటుంది. మ్మ్. దాని తర్వాత వచ్చేసి థింకింగ్ చేసేవాళ్ళు, ఆలోచన ఇక చేస్తారా చేయరా, ఫస్ట్ వస్తారు కొందామా వాళ్ళు వద్దా? వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ టైంలోనే వస్తారు మన దగ్గరికి. మ్మ్. వచ్చినప్పటికీ వస్తారు, ఎర్లీ స్టేజ్ లోనే వస్తారు. ఎర్లీ స్టేజ్ లో వస్తారు, వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్ లో వస్తారు, మిడిల్ స్టేజ్ లో వస్తారు, లాస్ట్ వరకు కూడా ఆలోచించుకుంటూనే ఉంటారు అన్నట్టు. ఎవరైతే సో లాస్ట్ వరకు ఆలోచించుకుని మొత్తం డెవలప్మెంట్ అయిపోయాక అప్పటికి 15,000 12,000 నుంచి 15,000 మధ్యలో ఎప్పుడో ఉంటది మన ప్రైజింగ్. అంటే డెవలప్మెంట్ ప్రకారమే కదా అంతే, అంతే ప్రైజింగ్ లేండి, అనేది పెంచి డెవలప్మెంట్ చేస్తున్న అయినా డేస్ పెరిగే కొద్దీ పెరుగుతుంది తప్ప భూమి రేట్ అనేది తగ్గదు కదా. ఎగ్జాక్ట్. సో అలా మొత్తం అయిపోయాక వచ్చి తీసుకునే వాళ్ళు, స్టార్టింగ్ వచ్చి చూసి లాస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. ఈ 3 టైప్స్ ఉంటారు అన్నట్టు. ఎవరైతే మనల్ని నమ్మి, మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నమ్మి, అక్కడ చుట్టూరంగా జరిగే డెవలప్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ లో జరిగే డెవలప్మెంట్స్ కానీ చూసి వచ్చి తీసుకునే వాళ్ళే 100% ప్రాఫిటబుల్ లో ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళ గురించి కూడా మేము ఏంటి వాళ్ళ గురించి బాధపడుతున్నాం సీరియస్లీ. అంటే మా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అదేలేండి. మేము 5,000 అమ్మింది 50,000 వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అమ్మో. 5,000 Okay. జస్ట్ 5,000 ఉన్నప్పుడు మేము ఇదే పాయింట్ వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ వాళ్ళ thinking ఆలోచన అనేది, ఎలా ఉంటుందో మనకు తెలియదు వాళ్ళ కదా, ఆలోచన అనేది వాళ్ళ ఇష్టమే కాదు. వాళ్ళ ఇష్టము. బట్ ఏదైనా ఎర్లీ బర్డ్ విన్స్ ద రేస్ అనేది మనకు ఉన్న నానుడి కదా. దీనిలో ఏంటంటే మనం పెట్టింది కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టాం మేడం. మనం మ్మ్. ఏదైతే మ్మ్. ప్రైస్ పెట్టామో ఆ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టాం. ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ఏ కంపెనీ కూడా ఓపెన్ ప్లాటింగ్ సంబంధించి ఏ కంపెనీ కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ అని బ్రౌచర్ లో మెన్షన్ చేయదు. ఇదేదో బ్రాండెడ్ కంపెనీస్ కానీ వీళ్ళు ఓహో. మాత్రమే ఫిక్స్డ్ ప్రైజెస్ అని మెన్షన్ చేసుకుంటారు. ఓకే. సో అలానే జరుగుతుంది. మనం ఏంటంటే తీసుకున్న ప్రతి కస్టమర్, అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఇన్వెస్టర్స్ బయ్యర్స్, మ్మ్. ఇన్వెస్టర్ ప్రాఫిట్ ఇన్వెస్టర్ కు ఉండాలి, బయ్యర్ ప్రాఫిట్ బయ్యర్ కు ఉండాలి. సో ఇవన్నిటిని ఆలోచించుకొని కూడా మనం ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టడం కూడా జరిగింది. టైం టు టైం ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి కానీ అది కంపెనీ ప్రైస్ వేరియేషన్స్ కానీ ఎవరు వచ్చినా కానీ ఆ టైంకున్న ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో మీకు డెవలప్మెంట్ ప్రకారము మీకు ప్రాజెక్ట్ ముందుకెళ్లే కొద్దీ ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఈ టైంలో ఉన్న ప్రైజెస్ మాత్రం అప్పుడు ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో అందులో నెగోషియేషన్ ఉండదు. ఆహా. ఓకే ఓకే. నెగోషియేషన్ ఉండదు. Negotiation అర్థమైంది. ఉండదు. దగ్గరలో ఏదన్నా అంటే ఎమర్జెన్సీలో హాస్పిటల్ అట్లాంటివి ఏమన్నా అందుబాటులో ఉన్నాయా అండి? ఇక్కడ మనకు పక్కనే వచ్చేసి ఆలేరు మేడం. ఆహా. మనం ఇక్కడ నుంచి 5 minutes లో మనం వచ్చిన అవునా? రోడ్ లో 5 minutes లో మనం ఆలేరు రీచ్ అవుతాము. ఇది ఇంతకీ ఏ జిల్లాలోకి వస్తుంది? ఇది జనగాం డిస్ట్రిక్ట్ అవుతుంది మేడం. జనగాంకి జనగాం వస్తుందా? డిస్ట్రిక్ట్ వస్తుంది. జస్ట్ 1 kilometer వెళ్తే యాదాద్రి డిస్ట్రిక్ట్ వెళ్తాము. ఓ. బార్డర్ లో ఉన్నాం మధ్యలో ఉన్నాం అన్నట్టు, ఓకే. బార్డర్ లో ఉన్నాం ఓకే. అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి జనగాం డిస్ట్రిక్ట్ కూడా 10 minutes డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ మనం వెళ్తే 20 minutes లో ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ అనేది ఓ. మన టోటల్ ఇండియా వైడ్ లో మనకి చాలా ఎయిమ్స్ అనేది పెద్దది. చాలా పెద్ద అవును, హాస్పిటల్. తెలుసు. దాన్ని ఈ మంత్ లోనే ప్రధానమంత్రి గారు ఓపెన్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అవును.
సో మోస్ట్లీ డేట్ కన్ఫర్మ్ కాలేదు అనుకుంటా మేబీ. సో అది కూడా ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, అవును. బట్ అఫీషియల్ Official గా open అనేది కాలేదు. open మామూలుగా కాలేదు. వైద్య సేవలు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి, కాకపోతే అఫీషియల్ లాంచింగ్ అనేది జరుగుతుంది, ఈ మంత్ లోనే జరుగుతుంది అని అన్నారు. ఓకే. ఒకవేళ ఇది ఫామ్ హౌస్ అంటున్నారు మీరు, ఎవరైనా ఇక్కడే ఉండిపోవాలి అని డిసైడ్ అయితే కట్టుకుని ఇక్కడే ఉండిపోదాం అన్నారు, చుట్టుపక్కల ఎవరన్నా కొనుక్కొని వాళ్ళకి స్కూల్స్ పిల్లలకి దగ్గరలో మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏమన్నా అందుబాటులో ఉన్నాయా? అన్ని కూడా 10 to 15 minutes డిఫరెన్స్ అంతేనా? లో అందరికి కూడా అవైలబుల్ లో ఉన్నాయి మేడం. అండ్ దట్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ 1.5 acres లో రిసార్ట్ ఇస్తున్నాము, ఎవరైనా కొద్దిగా బడ్జెట్ ఉంది వాళ్ళ ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకుందాం, మనది 242 స్క్వేర్ యార్డ్స్ కానీ 242 డబల్ చేసుకొని 484 స్క్వేర్ యార్డ్స్ కానీ అలా ఇలా ప్లాన్ చేసుకొని వాళ్ళు కనుక కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళైనా ఉండొచ్చు. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మేడం, మ్యారేజ్ డే ఫంక్షన్ కావాలనుకుంటే ఎక్కడి నుంచో సర్చ్ చేస్తున్నారు, ఆన్లైన్ లో చిన్న పోస్ట్ పెడితే చాలు 10 to 15,000 పర్ డే కి ఇస్తున్నారు. అవును. సో అలాంటి ఆప్షన్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో మనం కట్టించుకుని వాళ్ళు కావాలంటే కూడా అలా ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకోవచ్చు, ఇవ్వచ్చు. మనం ఇచ్చే రోడ్స్ కూడా అన్ని కూడా 30-40 రోడ్స్ ఇస్తున్నాము. 30-40 feet అండి. 30-40 feet రోడ్స్. అందుకే పెద్దగా ఉన్నాయి రోడ్లు, వచ్చేటప్పుడు చూసాము. అవును మేడం. ఇది మొత్తం రెడీ అయిపోయిందా అండి ప్రాజెక్ట్ అంతా? 13 acres రెడీ ఉందా ఇప్పుడు? ఇప్పుడు మనం చూసుకుంటే మేడం హాఫ్ పార్ట్ అనేది మనం డెవలప్మెంట్ అయిపోయింది, మీరు చూసారు ఆల్రెడీ. మనం 7 acres పైన అయిపోయింది. యా మేడం, ఇదంతా ఈ పార్ట్ వరకు మొత్తం కూడా మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ కూడా వర్క్ ప్లాంటేషన్ కూడా చేసినట్టున్నారుగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్న అంటే తీసుకున్న వాళ్ళకి ప్లాంట్ ద్వారా కూడా ఏదైనా ప్రాఫిట్ వస్తే వాళ్ళు బెనిఫిట్ లో ఉంటారు కదా మేడం. ప్లాట్ అనేది మెయిన్ రోడ్ ఫస్ట్ గ్రీనరీ అండి, మంచి ఎయిర్ గ్రీనరీ, అది బాగుంటది కదా. ప్లాట్ అప్రిషియేషన్స్ తో పాటు ఎంతో కొంత ఉన్న ప్రాఫిట్ లో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది దాని ద్వారా ఆదాయం వస్తే వాళ్ళకి కూడా కొద్దిగా ప్రాఫిట్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తుంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ ప్రతిదీ కూడా స్టోనింగ్ కానీ ప్రతిదీ కూడా కంప్లీట్ ప్లాంట్ అయిపోయింది. గా చేశారులేండి. యా, థ్యాంక్ యూ మేడం. నైస్ ప్రాజెక్ట్ అండి. యాక్చువల్లీ నేను ఇందాకే చెప్పాను డివైన్ ఏరియా కాబట్టి డివైన్ ప్రాజెక్ట్స్ ఇదని. సో దేవుడిది దర్శనం కూడా. యా, ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇక్కడ కీసారగుట్ట, యాదగిరిగుట్ట, కొలనుపాక, కొమరవెల్లితో పాటు సిద్ధలగుట్ట అనే టెంపుల్ కూడా ఉందండి. దానికి కూడా ఇదే రోడ్ లో వెళ్తాం మనం. సిద్ధలగుట్ట ఫేమస్ కూడా చాలా ఫేమస్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. యా, అది కూడా ఇదే రోడ్ లో ఉంటుంది. మీరు శివరాత్రి రోజు వెళ్తే ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers లైన్ ఉంటుంది మేడం అక్కడికి. సో అది కూడా ఒక టెంపుల్ లో మీరు కవర్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ కొనాలి అనుకుంటే మామూలుగా తను ప్లాట్ తీసుకునేది ఉంటే తను ప్లాట్ చూడడానికి మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది, ఆ లొకేషన్ కి వెళ్ళాలంటే. మన దగ్గర ప్లాట్ తీసుకుంటే అలాంటి అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ కానీ 2 years కి వన్స్ కానీ యాదగిరిగుట్ట టెంపుల్ అయితే దర్శనం చేసుకుందామని అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఈవెన్ వరంగల్ వాళ్ళు కావచ్చు, కరీంనగర్ వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, ఓవరాల్ తెలంగాణ ఏపీ ఉన్న పీపుల్స్ అందరూ కూడా యాదగిరిగుట్ట దర్శనం అనేది చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అరే మన ప్లాట్ ఉంది కదా, యాదగిరిగుట్టకు 15 minutes డిస్టెన్స్ మేడం, చాలా దూరం ఏం లేదు. 15 minutes లో మనం యాదగిరిగుట్ట నుంచి మన వెంచర్కి రావచ్చు. సో అలా వచ్చి చూసుకొని 1 day ఇక్కడ స్పెండ్ చేసుకొని ఫ్యామిలీతో, సో ఆ లగ్జరీ అనేది హ్యాపీనెస్ అనేది ఎంజాయ్ చేసుకునే విధంగా కూడా మనం ప్లాట్ వీకెండ్స్ లో ఇంపార్టెంట్ కొంచెం ఫ్యామిలీతో ఉండాలి అని అనుకుంటాం కదా జనరల్ గా. సో ఇది ఒక కస్టమర్ కి కూడా మనం బెనిఫిట్ లాగా చెప్పుకోవచ్చు. తన ప్లాట్ కోసమే ఒక 100 kilometers పోయే రోజులలో తను యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు తన ప్లాట్ చూసుకునే విధంగా. సో ఇప్పుడు ఇది అంతా కూడా టెంపుల్స్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి వచ్చింది మేడం. ఇవన్నీ కూడా టెంపుల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ అవుతాయి మనకి. ఓకే, సో అదొక బెనిఫిట్ లాగా చెప్పుకోవచ్చు మన కస్టమర్ కి. సో ఇప్పుడు ఇది లాంచ్ అయిందండి ప్రాజెక్ట్? లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్ గా 15th లాంచ్ అయింది మేడం. మనం ఇప్పుడు ఏదైతే చూసామో హాఫ్ పార్ట్ పైన మనం అన్ని అంతే అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసాము ఆల్మోస్ట్. కనపడుతుంటే నాకు అదే డౌట్ వచ్చింది, ఎన్ని రోజులైంది లాంచ్ అయ్యింది. మీరు ఇంకా విత్ ఇంకొక 1 week 10 days వరకు చూసే వరకు నెక్స్ట్ పార్ట్ కూడా మీకు అన్ని ప్లాన్. అవును, మీరు ఈఎంఐ ఆప్షన్ అన్నారు కదా, అది ఎలా అవైల్ చేసుకోవచ్చు అది కూడా చెప్పరా? షూర్ మేడం. ఇది వచ్చేసి ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే తక్కువ బడ్జెట్ లో ఉండాలి, ఎక్కువ మందికి రీచ్ కావాలి, అది ఈ లగ్జరీ ఎమ్యూనిటీస్. ఇంకోటి మేడం మధ్యలో మీకు ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను. సో మనము ఏదైనా ఇది సర్వే చేపించేసి ప్లాట్లు అమ్ముకునే విధంగా అలా అనే కాకుండా మనం ఏం చేసామంటే దీనికి సెపరేట్ గా మనకు బేసిక్ గా గేటెడ్ కమ్యూనిటీకో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కో ఒక ఆర్కిటెక్ట్ ను పెట్టుకొని మనం ప్లానెడ్ ప్రకారం వెళ్తాము. బట్ దీనికి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కి మనం సెపరేట్ గా ఆర్కిటెక్ట్ ను పెట్టుకున్నాము. తను కూడా అంటే ప్లాన్డ్ గా మంచిగా రావాలి, నీట్ గా ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా రావాలి అనే ఉద్దేశమే. మనం మార్కింగ్ చేసుకొని మార్కింగ్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కాటేజీలు వేసుకోవడం, స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడం, బాక్స్ క్రికెట్, మన ప్లాన్ పెద్దది, అది ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. సో అందుకోసమే మనకు లక్నవరంలో వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ తనతోని ప్లాన్ చేయించుకున్నాం మేడం. సో మేము ఎంత విజన్ గా ముందుకెళ్తున్నాం అనే దానికి
ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఆర్కిటెక్ట్ ఉండటం అనేది. అవును, అవును, నైస్. అవును. ఓకే, మీరు ఈఎంఐ ఆప్షన్ అనగా అది చెప్పండి ఒకసారి, అది మధ్యలో మీరు డివియేట్ అయ్యారు. ఈఎంఐ చెప్పండి, అది ఇంపార్టెంట్ మాకు. చెప్తాం మేడం, మాకు కూడా అదే ఇంపార్టెంట్. మా దగ్గర కస్టమర్లు అంటే కొనే వాళ్ళకి అదే కదా, కొనే వాళ్ళకి ఆల్వేస్లీ అదే ఇంపార్టెంట్ మేడం. సో ఎక్కువ మంది మా దగ్గర అలాంటి వాళ్ళే మా ముందుకు ఎందుకంటే అలాంటి రావాలి. ఆప్షన్ చాలా తక్కువ చోట్ల ఉంటదండి, Exactly, అందుకోసం exactly. అడుగుతున్నాను. అవును 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 మేడం. సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ పెట్టామంటే ఒక 30 months స్కీమ్ లాగా పెట్టాం మేడం. సో వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ గా మాత్రం ఒక 3 lakhs అనేది డౌన్ పేమెంట్ ఉంటుంది. డౌన్ పేమెంట్ మనం ఒక అలాట్మెంట్ అదే అగ్రిమెంట్ టైప్ లో ఇస్తాము వాళ్ళకు. రిమైనింగ్ అనేది 30 months లో పే చేసుకోవచ్చు వాళ్ళకి. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ పెట్టాము. ఎట్లా? అది వచ్చేసి మంత్లీ వైజ్ ఒక పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు కొందరేమో మంత్లీ మ్యూచువల్ గా ఏంటిది చిట్టి టైప్ లో కట్టుకుంటూ వెళ్ళిపోతారు. కొందరికి 6 months ఒకసారి బల్కులు అమౌంట్ రావడం, చిట్టీలు వేసుకునే అలా కూడా వాళ్ళకి కానీ, వేసుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు రైతులు ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ తీసుకోవాలని వాళ్ళకి కూడా ఆలోచనలు ఉంటది కదా. అలా కూడా వాళ్ళకి చేసుకోవచ్చు. 4 months కు 5 months కు ఒకసారి Crop బల్కులో అమౌంట్ వచ్చినప్పుడు వస్తుంది. కదా. బల్కులో అమౌంట్ వస్తుంది. సో వాళ్ళు చిన్న చిన్న అమౌంట్లు కట్టుకుంటూ 6 months కు 12th month కు మన 30 months ప్లాన్ గా మేడం. సో మనకు 5 terms ఉంటాయి. 6th month, 12th month, 18th month, 24th month, అట్లా కూడా 30th pay month. చేసుకోవచ్చు. అది బల్క్ లో పే చేసుకుంటే రిమైనింగ్ చిన్న చిన్న అమౌంట్ తోని కూడా వాళ్ళు మంచి ఆప్షన్ ఇచ్చారు. అవును. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. యంగ్స్టర్ స్టార్ట్ చేశారు ప్రాజెక్టు, ఒక డివైన్ ఆలోచనతోటి స్టార్ట్ చేసినటువంటి డివైన్ ప్రాజెక్టు డివైన్ ప్లేస్ లో. మీరు మీ ఓపెన్ గా మీకేమనిపించింది అనేది నేను ఇందాక మాకు స్టార్టింగే చెప్పాను మీరు మీకు. ప్రజల మనిషి. మీరు అంటే మేము చాలా మీ వీడియోస్ చూస్తుంటాము. Yeah, thank you. మీరు సామాన్యుల పక్షాన నిలబడుతుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాక? నాకు వచ్చేటప్పుడు దారిలోనే అనిపించిందండి, మంచి వే కూడా చాలా బాగుంది, నీట్గా, ఎక్కడా కూడా అసలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళే దారి అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్, అవును. తర్వాత వెళ్ళిన తర్వాత యాక్సెస్ కరెక్ట్గా ఉండాలి. ఆ రెండూ ఉన్నాయి మీ దగ్గర. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రైస్ రీజనబుల్గా ఉంది. దట్టు రీజనబుల్గా ఉండటంతో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నాకు ఇది బాగా అనిపించిందండి. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.